ప్రభు బలను మనం సమీపించక మునుపు దేవుని వాక్యంలో నుండి మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. వచనం మార్చి వచనం, నేను ఒక వచనం మీరు ఒక వచనము అలాగూ చదువుదాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని చెప్పుట సులభమా? పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని. మరొక భాగం చదువుదాం. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయము 24వ వచనము 25వ వచనం కలిసి చదువుకుందాం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానని. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. మరొక చిన్న భాగం మాత్రమే. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలనేది త్రాగవలెను. ప్రభు సాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన మహోన్నతమైన గొప్ప నామమున మీ పాదములకు వందనాలు ప్రభువా. ఆరాధించుటకు ప్రభువా మా గమనానికి తెచ్చిన లేఖన భాగములను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. దయగలిగిన మా ప్రభువా, మీరు నా జీవితంలో చేసినటువంటి కార్యములన్నిటికై ప్రభువా మీకు వందనాలు. మా ఎడల నీకున్నటువంటి తలంపులు బహు విస్తారములు ప్రభువా. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి ప్రభువా. అందుకై మీకు స్తోత్రాలు. మీ కార్యములన్నిటికై దేవా మీ పాదాలకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నన్ను క్షమించిన దేవుడు, నన్ను పవిత్రతలోనికి పరిశుద్ధతలోనికి తెచ్చిన దేవుడు, అందుకే మీకు స్తోత్రాలు. దయగలిగిన మా ప్రభువా, క్షమింపబడిన నాడే దయగలిగిన తండ్రి, నన్ను కుమారునిగా చేసుకున్న దేవుడు, నాకు తండ్రిగా ఉన్న దేవుడు ప్రభువా మీకు స్తోత్రాలు. ఓ దేవా, మీతో కూడా ఉంటానని శుభప్రదమైన నిరీక్షణ నాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. ఓ దేవా మీకు స్తోత్రాలు. మా ఆరాధనలు మీరు అంగీకరించండి. దేవా, ఈ సమయంలో మా మధ్యలో ఉంచినటువంటి ప్రభు బలను బట్టి ప్రభు మీకు స్తోత్రాలు. అది యోగ్యంగా చేయవేటిలో ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. అయోగ్యంగా కాక దేవా, అయోగ్యమైన రీతిలో అందరూ పాలు పొందడానికి సహాయం చేయమని. ఎవరం ఖాళీ హృదయాలతో వెళ్ళక దేవా, మీ వాక్యం చేత సరిచేయబడి నీ వాక్యం చేత మా జీవితాలు మరలా మీలో ప్రతిష్ఠించబడి ఆత్మీయ జీవితాలు ప్రభావ మీ వాక్యానుసారంగా ముందుకు సాగిపోవట్లో సహాయం చేయమని
యేసు ప్రభువారి ఘనమైన మహోన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి భాగం మార్కు సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి 12వ వచనాలు. ఇది బాగా మనకు అందరికీ పరిచయమైనటువంటి భాగాలు. చక్కగా ఈ భాగము మార్కు సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 8వ వచనం వరకు రాయబడుతూ వచ్చింది. లూకా సువార్తలో 5వ అధ్యాయం 18వ వచనం నుండి 25 వరకు రాయబడుతూ వచ్చింది. మెట్టుకు 2వ అధ్యాయంలో మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా వ్రాయబడుతూ వచ్చింది. ఇక్కడ వ్రాయబడిన సంగతులలో చాలా దివ్యమైన మాటలు ఇక్కడ మనకు దాగి ఉన్నాయి. ఇప్పుడు దాని కొరకే ముందుగా ఒక చక్కని మాటను జ్ఞాపకం చేసుకుంటే, దానికంటే ముందు మన ప్రభుని ఆరాధించాం. ఎలాగో అని అంటే వారు దేవుని మహింపరిచారు. ఎలా? ఎన్నడూ చూడని కార్యాలు వారు చూచారు, వాటిని చెప్పుకుంటూ ప్రభుని స్తుతించారు. అదే సమయంలో దేవుడు మన ఎడల చేసిన కార్యాలు మనం చూచాము, అనుభవిస్తున్నాం, వాటికే ప్రభుని స్తుతించాం. అది నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఆ తర్వాత ఆయన ఏం కార్యం చేశాడు అక్కడ అని అంటే, బాహ్య సంబంధమైన రోగం అందరికీ కనబడుతుంది ఆ వ్యక్తిలో, కానీ ప్రభు దగ్గరకు తీసుకురాబడినప్పుడు ఆంతర్యములో ఉన్నటువంటి పతనాన్ని ప్రభు చూచాడు అక్కడ. ఆ వ్యక్తిలోనే కాదు, ఈరోజు మనలో కూడా అంతరంగమును శుద్ధి చేసిన దేవుడని మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత ఏ వ్యక్తి క్షమించబడ్డాడు, క్షమించబడిన తర్వాత ఆ వ్యక్తి తనకును దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం, తనకును దేవునికి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్, ఆ బాంధవ్యం ఏంటి అని అంటే, క్షమించబడిన నాడే ఈ వ్యక్తి ఏ స్థితిలోకి వచ్చాడు? కుమారుడిగా, కుమార్తెగా చేయబడ్డాడు. అది నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. తర్వాత ఆయన కుమారుడైతే మనమెవరం? ఆయన తండ్రి అయితే మనమెవరు? కుమారుడు. మన్నించాలి అన్న మాటతో. కాబట్టి తండ్రికి ఒక రాజ్యం ఉంది, దానికి మనల్ని వారసులుగా చేశాడు. ఆయన తండ్రి అయితే మనం కుమారులం అన్నప్పుడు ఆయన మనకు ఏ తండ్రి ఉన్నాడు అని అంటే, శ్రేష్ఠ ఈవులునిచ్చు తండ్రి అని జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఆయన తండ్రి, మనం కుమారులం అంటే మనకును ఆయనకున్నటువంటి సంబంధం దేవుని సంబంధులంగా చేయబడ్డాము అనేది జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఆ వెలుగులో మనం ప్రభుని ఆరాధన చేశాం. ఇప్పుడు ఈ మాటకు వస్తే, ఇప్పుడు మనం ముందుకెళ్తే ఈ వాక్యంలో ఇక్కడ కొంతమందిని చూడొచ్చు. లూకా సువార్త 5వ అధ్యాయం 24-25 వచనాల్లో కొందరు దేవుని మహిమపరిచారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభుని ఘనపరిచారు. వారెన్నడూ చూడని కార్యాలను చూచారు. ప్రభు గొప్పతనం వారికి విశదపరచబడింది. ప్రభు కార్యాలు వారికి తెలియబడ్డాయి. వారు ప్రభుని స్తుతించారు. వారేనా అంటే, ఇక ఆ వ్యక్తి, పక్షవాయువుతో నింపబడినటువంటి ఆ వ్యక్తి, ఆ రోగగ్రస్తుడైనటువంటి ఆ వ్యక్తి శుద్ధి చేయబడటం, ఆ తర్వాత తాను ప్రభు చేత సెలవు పుచ్చుకొని తాను ఇంటికి వెళ్ళటం, తాను ప్రభువును స్తుతించుకుంటూ వెళ్ళడం రాయబడుతూ వచ్చింది లూకా సువార్తలో. తాను మహిమపరిచాడు ప్రభుని. ఇంకా ఇక్కడ ప్రభు మహిమపరిచిన వారు, ప్రభు కార్యములు చూసిన వారు ఉన్నారు, ప్రభుని మహిమపరిచిన వారు ఉన్నారు. ఇక్కడ ఎవరు వాళ్ళు? పరిసయ్యులు, శాస్త్రులు. పరిసయ్యులు, సద్దూకయ్యులు అంటే ఎవరు? 2 తెగలు వీళ్ళు. సద్దూకయ్యులకు ఇంకో పేరు కూడా ఉంది. ఏంటి? సద్దూకయ్యులకు ఇంకో పేరు ఉంది. ఏంటి చెప్పండి? ప్రధాన యాజకులు. వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంది. ఏంటి వాళ్ళ సిద్ధాంతం? పునరుద్ధానం లేదు అని వాళ్ళు చెప్తారు. వాళ్ళ సిద్ధాంతం అది. పరిసయ్యులు అంటే ఎవరు మరి? వీళ్ళు ధర్మశాస్త్రోపదేశకులు. వీరు 2 ఉన్నాయి అంటారు. ఏ 2? ఆత్మ ఉంది, ఆ తర్వాత దేవదూత ఉంది. ఈ 2 కలవని వారు ఒప్పుకుంటారు. దీనికి రెఫరెన్స్ అపోస్తల కార్యం 23వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను ఒక చక్కని మాట ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. వారు ప్రభువును స్తుతించలేకపోయారు, ప్రభువును ఘనపరచలేకపోయారు, ప్రభు కార్యాలను చూచారు, కానీ ప్రభువుని ఎరగని అనుభవం అని అన్నప్పుడు, ఏ వ్యక్తి ప్రభువుని ఎరగలేడో, ఏ వ్యక్తి తన హృదయం తెరవబడదో,
ఆ వ్యక్తిలో స్థుతి ఉండదు, ఆ వ్యక్తిలో ఆరాధన ఎంత మాత్రం ఉండదు. మూయబడిన హృదయాలని వారిని గురించి చెప్పొచ్చు అన్నమాట. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఓ చిన్న మాటను వారిని గురించి జ్ఞాపకం చేస్తే రండి దయచేసి ప్రభు వారిని గురించి పలికిన ఒక మాట పరిశీలన గురించి మార్క్స్ వార్త 2వ అధ్యాయము ఓ చక్కని మాట వారిని గురించి ప్రభు పలికిన మాట 10వ వచనం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవల్లని వారితో చెప్పాడు. ఏం తెలుసుకోవాలంట? పాపములను క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్న నేను కూడా ఇక్కడ లేవనెత్తుతున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి నీకు ప్రభు తెలుపబడ్డా? నీ హృదయానికి ప్రభు తెలియపరచబడ్డా? నీవు ఇక్కడ కూర్చున్నటువంటి నీ జీవితంలో ప్రభువును నీవెరిగావా? నీవు తెలుసుకున్నావా? ఏం తెలుసుకోవాలి? మీరు తెలుసుకొనవలను. ఏం తెలుసుకోవాలి? ఇక్కడ రాయబడిన మాట అధికారం ఉందని తెలుసుకోవాలి. ఏముంది ఆయనకున్న అధికారం? క్షమించడానికి. భూమి మీద ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి మాట ఏదైనా ఉంది అంటే ఏంటి అని అంటే ఒక వ్యక్తి క్షమించబడటం. అది నిజమైనటువంటి ఆశీర్వాదం అతనికి. ఆ తర్వాతే ఆ వ్యక్తి క్షమించబడిన తర్వాత ఆ తర్వాతే తన జీవితంలో ఇంక ఏదైనా కూడా ఆశీర్వాదం. అయితే ఒక వ్యక్తి జీవితంలో ధన్యత, ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదం ఏంటి అని అంటే ఆ వ్యక్తి క్షమాపణలోనికి రావటం, ఆ వ్యక్తి క్షమించబడటం. ఇక్కడ కూర్చున్న నిన్ను అడుగుతున్నాను, నీవు క్షమించబడ్డావా? ఇంకా నీవు ప్రభుని ఎరగకుండా, ప్రభును తెలుసుకోకుండా ఇక్కడ ఈ స్థితిలో కూర్చొని ఉన్నావా? ఎలా ఉన్నావు? యేసు ప్రభువారు కొంతమందిని అడిగాడు, తన శిష్యులను అడిగాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఓ చక్కని మాటను వారికి అడిగాడు ఆయన. రండి దయచేసి మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాడు. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఓ చక్కని మాట ప్రభు అడిగాడు. జనులు నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారనంటే వాళ్ళు చెప్పారు, జనులు నిన్ను గురించి కొందరు యోహానని, కొందరు ప్రవక్త అని చెప్పుకుంటున్నారు ప్రభు అంటే. అయితే మీరేం చెప్పుకుంటున్నారయ్యా అంటే నీవు సజీవుడు ఒక క్రీస్తు అని మేము ఎరుగుదును అన్నప్పుడు ప్రభు చెప్పిన చక్కని మాట, సీమోను నీవు ధన్యుడవు. ఎందుకు? పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు. ఇక్కడ కూర్చున్న నీకు ఈ సంగతి ఆయన బయలుపరిచాడు. పాపుల రక్షకుడిని ప్రభు యేసుక్రీస్తు వారిని నీకు నీ హృదయానికి బయలుపరచబడ్డా? ఏ స్థితిలో ఉన్నావు? ఒక వ్యక్తి హృదయానికి ప్రభు బయలుపరచబడితే అది ధన్యత. అదే ఇక్కడ సీమోన్లో చూడవచ్చు. నీవు ధన్యుడవు. ఏంటి ధన్యుడు అంటే? ధన్యుడు అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం, ఆశీర్వదింపబడిన వాడని అర్థం ధన్యుడు అంటే. ఈరోజు ఈ ధన్యత, ఈ ఆశీర్వాదం లోనికి నీవు వచ్చావా? వారిని ప్రభు అడుగుతున్నాడు. నిన్ను ప్రభు అడిగితే నువ్వేం చెప్తావు? అంగీకరించావా ఆయన్ని? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావా? అందుకే పౌలు అంటాడు 2 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనంలో ఓ చక్కని మాటను పౌలు అన్నాడు అక్కడ. 2 కొరింథీ 4వ అధ్యాయము 5వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే
తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయాలలో ఆయన ప్రకాశించాడు. పౌలు చక్కని మాట చెప్తున్నాడు ఇక్కడ. మా హృదయాలలో ప్రభు ప్రకాశించాడు. అంధకారమునందు వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన ఆ దేవుడు ఆయన మా హృదయాల్లో ఆయన ప్రకాశించాడు. ఈరోజు ప్రభు నీ హృదయంలో ప్రకాశించాడా? ఈరోజు నీ హృదయంలో ప్రభు వెలిగించబడ్డా? ప్రభువుకు స్థానం అనేది ఇచ్చావా? ప్రభువుకు స్థలం అనేది ఇచ్చావా? ప్రభువును నీవు అంగీకరించినటువంటి వ్యక్తివేనా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ మాట. నిజమైనటువంటి ఆశీర్వాదము ధన్యత ఏంటి అని అంటే ఓ వ్యక్తి క్షమించబడటమండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు క్షమించబడితే ప్రభుకు వందనస్తులేము. ఇంకా నువ్వు క్షమింపబడిన స్థితిలో ఒకవేళ ఉంటే, పాపములను ఇంకా నిలిచి ఉంటే తప్పదు భయంకరమైనటువంటి మరణం. దాని నుండి తప్పించబడటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అది మనం ఎరుగుదాం. ఇంకా దాని గురించి నేను ఇంకా విఫలంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. క్రీస్తు మన హృదయాల్లో ప్రకాశించాడు. ఇంకో మాట అడుగుతున్నా ఇక్కడ, క్రీస్తుని హృదయంలో ఒకవేళ ప్రకాశిస్తే ఆయన మహిమను గురించిన జ్ఞానమును నిన్ను బట్టి వెల్లడిపరుస్తున్నావా? ఆయన మహిమను, ఆయన వెలుగును, ఆయన జ్ఞానాన్ని నీ ద్వారా వెల్లడిపరుస్తున్నావా? అది తెలియజేస్తున్నావా? చూపిస్తున్నావా? అది విశ్వాసి గుర్తుపెట్టుకో. దైనందిన మన జీవితాలు రక్షణ పొందిన అంత మాత్రమే ఆగిపోవటం కాదు, ప్రభువుని అంగీకరించిన మన జీవితాలు వెలిగించబడుతూనే ఉండాలి. ఆర్పు వేసుకునే అనుభవంలో కాదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈ హెచ్చరికను ముందుగా జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాం. ఆత్మీయంగా మన హృదయాల్లో ప్రభు ప్రకాశిస్తూ ఉంటాయి. అది మనం ఎరుగుదాం. ఆ వెలుగులో మనం ముందుకు వెళ్దాం. రండి ముందుకు వెళ్దాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం. మార్క్స్ వార్త 2వ అధ్యాయంకి వద్దాం. మన భాగంలోనికి వద్దాం. 1-2 వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయిను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. ఇక్కడ చక్కని మాటలండి. 1వ అధ్యాయము మార్క్స్ వార్త 2వ అధ్యాయము 1-2 వచనాల్లో ఓ చక్కని మాటను ఇక్కడ మనం గమనించాలి. ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంత ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు ఏం చేశారంట? కూడి వచ్చారు. ఆయన కపెర్నహూములోనికి వచ్చాడు, మరలా వచ్చాడు. అంటే అంతకుముందు ఆల్రెడీ వచ్చాడు, ఇప్పుడు ఆయన మరలా వచ్చాడు. ఆయన మరలా సమీపానికి తీసుకురాబడ్డాడు. ఇప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ఆయన వారికి సమీపానికి తీసుకురాబడ్డాడు. ఆయన వారి చెంతకు దగ్గరగా వచ్చాడు. అయితే వారి స్పందన ఏమై ఉందంటే, వారి స్పందన ఏమై ఉంది ఇక్కడ అంటే, వారి స్పందన ఇక్కడ చక్కని మాట అర్థమవుతుంది. వారి స్పందన ఆయన ఎంత ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు. ఆయన వచ్చాడు, సమీపానికి తీసుకురాబడ్డాడు. ఆయన ఆ ఇంట ఉన్నాడు. దానిని గురించి వాళ్ళు విన్నారు. వినిన వారు ఏం చేశారంటే ఆ ఇంటికి వారు కూడి వచ్చారు. ఈరోజు ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం ఒక చక్కని మాటను జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన సమీపానికి తీసుకురాబడ్డాడు. ఆయన వారికి దగ్గరగా వచ్చాడు. ఆయన ప్రవేశమును వారు వ్యర్థం చేసుకోలేదు. అది నా ప్రాముఖ్యమైనటువంటి తలం. ఆయన ప్రవేశమును వారు దుర్వినియోగం చేసుకోలేదు. ఆయన సమీపానికి తీసుకురాబడినప్పుడు దానిని వాళ్ళు దుర్వినియోగం చేసుకోలేదు. ఆయన సమీపానికి ఆయన వచ్చినప్పుడు వారు ఆయనను ఎదుర్కొన్నారు. ఆయనను గురించి విన్నారు. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారంట. ఈరోజు ఆత్మీయంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, ఎన్నిసార్లు ఆయనను నీవు తృణీకరిస్తూనే ఉంటావు. ఇంకా ఆయన నీ సమీపానికి తీసుకురాబడుతుంటే ఇంకెంతకాలము నువ్వు దానిని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటావు.
ఇంకెంతకాలం దుర్వినియోగం చేసుకుంటాం? ప్రభు నీకు బయలుపరచబడుతూనే ఉంటుంటే, ఇంకా ప్రభు నీకు సమీపంగానే ఉంటుంటే ఇంకెంతకాలమైనా తృణీకరిస్తూనే ఉంటావు. ఎంతకాలం కాదని అంటావు, ఇంకా దుర్వినియోగం చేసుకుంటావు. ఏడు మాట జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఇంత ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక మాట, ఏ ఇల్లు అది? భౌతిక సంబంధమైనటువంటి ఇల్లు. ఆయన ఆ ఇంట, ఆ కబరిహంలో చేరినప్పుడు, వచ్చినప్పుడు ఆ ఇంట ఆయన ఉన్నాడు అన్నప్పుడు అనేకులు ఏం చేశారు? కూడి వచ్చారు. భౌతిక సంబంధమైన ఇంటికి ఆయన ఉన్నాడని కూడి వచ్చారు. ఈరోజు పరలోకపు సంబంధమైన పరలోకపు ఇల్లు ఇది. పరలోకపు ఇల్లు అది భౌతిక సంబంధమైన ఆయన ఇల్లు అయితే, ఈరోజు ఆయన నిలిచి ఉన్న, ఆయన నివాసం చేస్తున్నటువంటి ఇల్లు ఇది, దేవుని మందిరం. ఈరోజు ఈ దేవుని మందిరం పట్ల నీ స్పందన ఏంటి? వస్తున్నావా? ఆయన ఎక్కడో ఉన్నాడంటే కూడి వచ్చిన ఆ జనం ఈరోజు ఇక్కడ ఈ ప్రార్థనా మందిరంలో, ఈ దేవుని మందిరంలో దేవుని మహిమ నిలిచే స్థలం ఇది. దేవుని తేజో మహిమ నిలిచి ఉండే స్థలం అని రాయబడింది కీర్తన గ్రంథం 28వ అధ్యాయంలో. ఆదికాండము 28వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది 17వ వచనంలో, దేవుడు నిశ్చయముగా ఉన్న స్థలం ఇది. ఆ తర్వాత కిందికి వస్తే అంటాడు యాకోబు, ఇది ఖచ్చితంగా, ఇది ఏంటంటే ఏ స్థలం అంట? భయపడే స్థలం అన్నాడు. ఖచ్చితంగా ఇది భయపడే స్థలం. ఇది దేవుని మందిరం అంటే దేవునికి భయపడే స్థలం ఇది. దేవుని తేజోమహిమ నిలిచే స్థలం ఇది. దేవుడు ప్రార్థనలు వినే స్థలం ఇది. దేవుడు కను దృష్టి దీనిపై ఉన్న స్థలం ఇది. దేవుడు చూచే స్థలం ఇది. దేవుడు మన హృదయాలను పరిశీలన చేసే స్థలం ఇది. ఈరోజు ఈ స్థలంపై నీ మక్కువ ఏంటి? నీ ఆశ ఏంటి? నీ ఆతృత ఏంటి? నీ ఆసక్తి ఎలాంటిదిగా ఉంది? భౌతిక సంబంధమైన ఇల్లు, అక్కడ ఆయన ఉన్నాడని వినవచ్చినప్పుడు కూడి వచ్చారంట. ఎన్నిసార్లు వింటున్నావు దేవుని వర్తమానాలు? ఎన్నిసార్లు ఆయనను గురించి నువ్వు ఎరిగావు, నువ్వు గ్రహించావు, నువ్వు రుచించావు, నువ్వు తెలుసుకున్నావు ప్రభుని. అయితే ఈరోజు ఈ దేవుని మందిరం పట్ల, దేవుని ఇంటి పట్ల నీ స్పందన ఏంటి? భక్తుల జీవితాలు, వారి జీవితాలను ధ్యానించినప్పుడు నిజంగా చాలా భయం వేస్తుందండి. నిజంగా భయం వేస్తుంది. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, కోరావు కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎందుకు? జీవగల దేవుణ్ణి దర్శించాలని, జీవగల దేవుణ్ణి చూడాలని నా ప్రాణము ఆశతో కేకలు వేస్తుంది. దుప్పి నీటి వాగుల కోసము ఎంత దూరమైనా కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేస్తాయి. దాని ఎదురుగా ఉన్నటువంటి ఏదో వాగో లేకపోతే ఏదైనా ఒక పాత్రలో నింపబడిన నీళ్లు తాగదు దుప్పి. ఎక్కడికి వెళ్ళిద్దో తెలుసా? నీటి వాసనను బట్టి దాని వాగుల కొరకే అది కొన్ని మైళ్ళ దూరమైన ప్రయాణం చేస్తుంది. ఈరోజు నీ దప్పిక తీర్చబడటానికి నీకు సమీపంగానే ఉంది మందిరం, నీ హృదయానికి దగ్గరగానే ఉంది మందిరం. ఈరోజు నీ దప్పిక తీర్చబడాలి. ఆత్మీయమైన దప్పిక అంటే ఈ ఇంటిపై నీకున్నటువంటి దప్పిక ఏంటి? దేవుని మందిరంపై నీ ఆశ ఏంటి? నీ మక్కువ ఏంటి? అందుకే కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పారంటండి? కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములు చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచుంది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించడానికి నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నదంట. ఆనందంతో కేకలు వేయించింది. ఎందుకు? ఆత్మీయమైన నేత్రాలతో ప్రభు మందిరాన్ని చూస్తే ఖచ్చితంగా హృదయంలో కేకే వస్తుంది. హృదయంలో పట్టజాలంత సంతోషమే వస్తుంది. ఆత్మీయమైనటువంటి నేత్రాలతో మనం ప్రభు మందిరాన్ని చూసినప్పుడు ప్రభు యొక్క తేజస్సు, ప్రభు యొక్క వైభవం అది మనకు కనబడుతుందండి, లేకుంటే లేదు. అందుకే కీర్తన గ్రంథం 84:10 ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? చక్కని మాట, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే
శ్రేష్టము. ఇంకా కిందికి అన్నాడు ఇంకో మాట, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని యొక్క మందిరం ద్వారం వద్ద నుండుట. భక్తిహీనుల గుడారంలో ఏమన్నా కొరత ఉంటుందా అంటే కొరత ఏముండదు, లేముండదు, అన్నీ ఉంటాయి, సర్వ సంపదలు ఉంటాయి భక్తిహీనుని దగ్గర. అవసరం, అవును. అయితే ఏముండదు, దేవుని సన్నిధి అంత మాత్రమును ఉండదు అక్కడ. అందుకే అంటాడు, భక్తిహీనుల గుడారంలో నేను నివసించడం కంటే, నేను అక్కడ ఉండటం కంటే నా దేవుని మందిరం ద్వారమునొద్ద ఉండటం నాకు. ఈరోజు దేవుని మందిరం ద్వారం ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. మనకేం కనపడతాయి? నేను చాలాసార్లు చెప్తాను ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా, మనకేం కనపడతాయి? వేసిన కటన్స్, ఆ తర్వాత రాసిన వాక్యాలు, ఆ తర్వాత గుమ్మంలో ఉన్నటువంటి తలుపులు, గడిలు, పై గడి, కింద గడి, దానికున్న పెయింట్, ఇది చూస్తాము. ఆత్మీయ నేత్రాలతో చూస్తే అక్కడే ప్రభు ఉన్నాడంట. ప్రభు సన్నిధి అక్కడే కనబడుతుంట, అక్కడ గుమ్మంలోనే కనబడుతుంది. అందుకే అంటాడు, ఏమన్నాడు 10వ వచనంలో, ఒక దినము నీ ఆవరణంలో గడుపుడుగా. ఎంత శ్రేష్టమంట, చక్కని మాట ఉంది కదా. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం, దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక గడియా చాట గడుపుట మేలు, 1000 దినముల కంటేను. దేవాని ఆవరణం, దేవుని ఆవరణము ఎంత శ్రేష్టమైనది. ఈ అనుభవంలోనికి వచ్చావా? ఇక్కడ కూర్చున్నాను. ఏదో వచ్చిపోవటమే కాదండి, దేవుని యొక్క మందిరం యొక్క తేజస్సును, దేవుని మందిరం యొక్క వైభవమును చూచేటటువంటి వారిగా ఉండాలి. అందుకే ఇంక నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో ఆఖరి వచనంలో తను అంటాడు భక్తుడు, చిరకాలము నేను దేవుని మందిరంలో నివాసం చేయాలన్న ఆశ. అది కీర్తన 27వ అధ్యాయం 4వ వచనంలో దావీదు అంటాడు, ఆయన వద్ద నేను ఒక వరం అడిగాను. ఎందుకు? ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన మహిమను చూడాలి, నా జీవితకాలం అంతా ఆయన దగ్గర ఉండాలి. భక్తుల జీవితాలు వారి ఆశ అయితే. ఈరోజు మనం ఎలా ఉన్నాం? భౌతిక సంబంధమైనటువంటి ఈ మందిరం ఆయన ఏర్పరచుకున్నటువంటి స్థలం, ఆయన నివాసం ఉండేటటువంటి స్థలం. దీనిని నువ్వు ప్రేమించుచున్నావా? కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 6వ వచనంలో, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురుగాక. దేవుని మందిరమును ప్రేమించు, దేవుని సన్నిధిని ప్రేమించు, నీ జీవితంలో అది ఏంటంట? వర్ధిల్లుతావు. అంతేనా? కింద అన్నాడు, నీ నగర్లలో నెమ్మది, నీ ప్రాకారాలలో నెమ్మది, నీ నగర్లలో క్షేమం ఉండునుగా. ఎప్పుడు సంఘంలో క్షేమం, ఎప్పుడు కుటుంబంలో ఆదరణ, ఎప్పుడు క్షేమము అని అంటే ప్రేమించు దేవుని సన్నిధిని. అప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. దేవుని సంఘం వర్ధిల్లాలంటే ప్రేమించు, దేవుని సన్నిధిని ప్రేమించు. అప్పుడే అవన్నీ చదువు. దేవుని సన్నిధిని ప్రేమించేటటువంటి వారుగా ఉందుముగాక. ఈ మాటను బట్టి నేను ముందుకు వెళ్తున్నాను, మరొక మాటకు వెళ్తున్నాను. మన భాగంలోనికి వద్దాం దయచేసి రండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం, మార్క్స్ వార్త 2వ అధ్యాయము 1-2 వచనములు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, ఆయన వారికి వాక్యమును బోధించుచుండగా ప్రభు సమీపానికి వచ్చాడు. ఆయన సమీపమును వారు కాదనలేదు, ఆయన సమీపాన్ని వారు దుర్వినియోగం చేసుకోలేదు. ప్రభును సమీపించారు, కూడి వచ్చారు. అయితే కూడి వచ్చినప్పుడు జరిగిన సంగతి ఏంటండి? కూడి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పని ఏంటంటండి? ఆయన వారికి వాక్యమును. ఈరోజు ఆత్మీయ జ్ఞాపకం చేసుకుంటే, మనం కూడి వచ్చినప్పుడు, మనం చేరి వచ్చినప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడంట? వాక్యమును బోధించేటటువంటి వాడు. మనం పాడతాం కదా, ఏం పాట పాడతాం? వాక్యమును యాకోబుకు తెలియజేసిన
వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని జనముకిలాగునా చేసి ఉండాలేదని ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. జ్ఞాపకం చేసుకుంటూ వస్తే మనం చేరి వచ్చినప్పుడు ఆయన ఏం చేసేవాడు? ఆయన తన వాక్యమును బోధించేవాడు. ఆయన తన వాక్యమును మనకు తెలియజేసేటటువంటి వాడు. అందుకే ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడే 13వ వచనంలో 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన సముద్ర తీరంలో మరలా నడిచిపోవచ్చుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించును. ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా 1వ వచనంలో అక్కడ ఒక చక్కని మాట అక్కడ మనం చూస్తాం. రండి దయచేసి మరొక మాట అక్కడ ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగి. కాబట్టి ఎప్పుడు మనము వచ్చినప్పుడు ప్రభు మనకు బోధించేవాడు. ఈరోజు నీ స్థితి మన స్థితి ఏమై ఉండాలి అంటే ప్రభు దగ్గరకు కూడి వచ్చినప్పుడు చేరి వచ్చినప్పుడు ఆయన మనకి ఏం చేసేవాడు? బోధించేవాడు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ వెలుగులో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయనను గురించి రాయబడిన ఓ చక్కని మాట. రండి, మనకు అవసరమైన మాట ఇది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. 10వ వచనం. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. చాలంతే. అక్కడ క్రీస్తు ఒక్కడే మీ గురువు, పైన ఆయన ఒక్కడే బోధకుడు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం అందరం ఎవరు మరి చెప్పండి? ఆయన మనకు గురువు అయినప్పుడు మనం ఎవరం? ఆయనకి శిష్యులం. ఆయన మనకు బోధకుడైనప్పుడు మనం ఎవరం? ఆయనకి. అదే చెప్తున్నారు మళ్ళీ. కాబట్టి టీచర్ అంటే స్టూడెంట్స్ ఉంటారు కదండి. ఆయన ఎవరు మనకు? టీచర్, చక్కని ఉపాధ్యాయుడు. ఆయన ఆత్మ సంబంధమైన సంగతులను బోధించేవాడు మనకు. ఆయన ఆత్మ సంబంధమైన సంగతులను వివరించేవాడు, వాటిని గురించి తెలియజేసేటటువంటి వాడు ఆయన మనకు. టీచరు అన్నిటినీ టీచర్స్ ఏం చేస్తారంటే తెలుసు కదా మనకి, స్టూడెంట్స్కి అన్నీ కూడా తెలియజేస్తారు. ఆ వెలుగులో చూస్తే ఆయన మన బోధకుడు. ఆయన మనకు శ్రేష్టమైన సంగతులు, చక్కని మార్గమును బోధించేటటువంటి వాడు. చక్కని మార్గమును బోధించాడు. ఎప్పుడు? నీవు కూడి వచ్చినప్పుడు, నీవు వచ్చినప్పుడు. రాకుండా కొన్నిసార్లు, ప్రభు సమీపానికి తీసుకురాబడకుండా కొన్నిసార్లు చాలామంది కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే ఒక గ్రహింపు ఉండాలి. నేను ఎవరిను, ఆయన ఏమై ఉన్నాడో ఆ గ్రహింపులో మనం ఉండి ప్రభు దగ్గరకు రాబడినప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులను ఆయన మనకు బోధించేవాడు. ఏ వ్యక్తి తన జీవితంలో ఆత్మ సంబంధమైన సంగతులను బోధించబడకపోతే తప్పిపోయే ప్రమాదం ఉంది, నష్టపోయే ప్రమాదం ఉంది, చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రభు మనకు బోధకుడు, మనకు బోధించేవాడు, మనకు తెలియజేసేటటువంటి వాడు అన్నిటినీ కూడా. ఈ వెలుగులో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే అందరూ అదే నీళ్ళలో ముంచబడుతున్నారు. అందరూ ఆ బాప్తిసంలోనే సాక్ష్యం ఇస్తున్నారు. కొందరు తమ జీవితాలేమో ప్రభుకు దూరంగా వెళ్ళిపోతున్నాయి, కొందరేమో ప్రభు సమీపానికి తీసుకురాబడుతున్నాయి. కొందరేమో దేవుని మందిరం అంటేనే మక్కువ, ఆశ, ప్రీతి కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కొందరైతే దేవుని మందిరం అంటే దూరంగా వెళ్ళేటటువంటి వారుగా ఉన్నారు.
కొందరి జీవితాలు చూస్తే బోధకులన్నా, పరిచారకులన్నా, దేవుని మందిరంలో సేవకులన్నటువంటి వారికి ఒక గౌరవం, ఆ అధికారానికి వారు లోబడేటటువంటి వారుగా ఉన్నారు. కొందరి జీవితాలు అయితే అధికారాన్ని నెట్టేసేటటువంటి వారుగా ఉన్నారు, అధికారంలో తృణీకరించే వారుగా ఉన్నారు, ఆ అధికారానికి లోబడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఏ కారణం? ఎదుగుదల లేని కారణం. ఎప్పుడు ఎదుగుదల మన జీవితాలకు? ప్రభు చేత బోధించబడినప్పుడు మన జీవితాలు, ఆత్మీయ జీవితాలు ఎదుగుదల, లేకపోతే లేదు. రక్షణ పొందిన తర్వాత నిత్య జీవం ప్రభు ఇచ్చే వరం అది. రక్షణ పొందిన తర్వాత దేవుడు నీకు ఇచ్చేటటువంటి నూతన జీవితం ప్రభు ఇచ్చే వరం అది. అయితే ఎదుగుదల నీ చేతిలోనే ఉంది. ఎదుగుదల నీ చేతిలో. నువ్వు ఎదుగుతావో కాదని తృణీకరించుకుంటావో అది నీకు విడిచిపెట్టబడదు. ఆత్మ సంబంధమైన సంగతులు మన జీవితాల్లో బోధించబడాలండి. అవి ఎప్పుడు? లూకాసు వార్త 10:39 చదువుకున్న మాట. లూకాసు వార్త 10:39 తెలియదా? లూకాసు వార్త 10:39 ఆమెకు మరియాను సహోదరుడను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చాలంతే. మన ఆత్మీయ జీవితాలు నేర్చుకోవాలని అంటే ప్రభు పాదాల దగ్గర కూర్చోవటం ఎంత అవసరం. ప్రభు పాదాల చెంత కూర్చోకుండా, ప్రభు పాదాల దగ్గర నువ్వు సమయాన్ని గడపకుండా నువ్వేమీ నేర్చుకోలేవు, నీవేమీ నేర్పించలేవు. ఇదంత అవసరమైన మాట. ప్రభు పాదాల చెంత కూర్చోవాలి. ప్రభు దగ్గర నేర్చుకోవాలంటే, ప్రభు దగ్గర నేర్పించబడాలంటే ప్రభుతో సమయాన్ని గడపాలి. సమయం గడుపుతున్నావు ప్రభుతోటి. ఆత్మ సంబంధమైన సంగతులు నీకు తెలియజేయాలంటే ఆ వెలుగులో ప్రభుతో కూర్చోవాలి, ప్రభుకి సమయం ఇవ్వాలి. ఈరోజు ప్రభుకి నీవు ఇస్తున్నటువంటి సమయం ఎంత? ఇది ప్రశ్న. నీ హృదయానికి జవాబు అప్పగించుకుంటే బాగుంది. ఎంత సమయం ప్రభుకి ఇస్తున్నావు? కొన్నిసార్లు ఫోన్ తీసి 2 నిమిషాలు అనుకుంటాం, 20 నిమిషాలు నీకు తెలియకుండా వెళ్ళిపోద్ది చూసుకుంటా. ఫోన్ తీస్తావు బయటికి, 5 నిమిషాలు మాట్లాడదాం అనుకుంటావు, నీకు తెలియకుండానే ఒక పూట అంతా వెళ్ళిపోద్ది ఆ మనిషితోటి. ప్రభు సన్నిధిలో కూర్చోవటం ఎంత ప్రాముఖ్యమైందో జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్త 10:39 ఆమె ఉత్తమమైనది ఏర్పరచుకుందంట. ఏంటి ఆ ఉత్తమమైనది? అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. ఏంటిది? ప్రభు పాదాల చెంత కూర్చోవడం. ఈరోజు మన జీవితాలు ప్రభు పాదాల చెంత కూర్చోవటం ఎంతో ప్రాముఖ్యమైనదండి. దానిని నిరాకరించవద్దు, దాన్ని త్రోసివేయవద్దు. నాకంతా తెలుసని నువ్వు అనుకోవద్దు. అయిపడింది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే, ఎవడైనా వాడు నాకంతా తెలుసు అని అలాగూ అంటుంటే ఆ వ్యక్తి ఇంకా ఏమీ తెలుసుకుని వాడు కాదు. ఆ వ్యక్తి నేను జ్ఞానిని అనుకుంటే ఆ వ్యక్తి జ్ఞానే కాదని చెప్పి రాయబడుతూ వచ్చింది దేవుని వాక్యం. ఈరోజు మన జీవితాలు ప్రభు పాదాల చెంత కూర్చొని నేర్చుకోవటం ఎంత ప్రాముఖ్యం. ఏ వ్యక్తి నేర్చుకోవడం ఆ వ్యక్తి జీవితంలో పతనం కనబడుతుంది. ఏ వ్యక్తి జీవితం ప్రభు దగ్గర ఆత్మ సంబంధమైన సంగతులు వివేచించలేడో దేవుని కార్యాలను కూడా ఆ వ్యక్తి వివేచించలేడు. దేవుని కార్యాలను కూడా ఆ వ్యక్తి తెలుసుకోలేడు. ప్రభు కార్యాలు తెలుసుకోవాలంటే ప్రభుతో కూర్చోవాలి. ప్రభు కార్యాలు తెలుసుకోవాలంటే ప్రభుతో సమయం గడపాలి. నువ్వు గడుపుతున్నావు ప్రభుతో సమయం. అంటే జ్ఞాపకం చేసుకుందాం, నీ సమయం ఎలా ఉంది? నీ సమయం ఎవరితో ఉంది? ప్రభుతో ఉందా? ఒక మాట జ్ఞాపకం చేస్తే యోహాను సువార్త 12:1-2 అక్కడ ఒక విందు జరిగింది. ఆ విందులో ఆయన కూర్చున్నాడు, యేసు ప్రభువారు. ఆ విందు ఏ విందు? లవ్ ఫీస్ట్, గొప్ప లవ్ ఫీస్ట్ జరుగుతుంది అక్కడ. ఏంది? లాజరు మరణించి తిరిగి లేపబడిన తర్వాత ఆ కుటుంబంలో ఒక విందు జరుగుతూ ఉంది. అంతకుముందు దుఃఖము, కన్నీరు ఉంది. ఇప్పుడైతే సంతోషంతో నింపబడినటువంటి కుటుంబం అక్కడ అది కనబడుతుంది మనకు. యోహాను సువార్త 12:1-2 అయితే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏం చేశాడంటే 2వ వచనం చదవండి. మార్త ఉపచారం చేయించుండెను, లాజరు ఆయనతో కూడా కూర్చున్న వారిలో
రక్షింపబడిన తర్వాత నిత్య జీవము ప్రభు ఇచ్చే వరం, పాపముల విషయమే చనిపోయిన మనం బ్రతికిన తర్వాత ప్రభు పాదాల చెంత కూర్చోవటం నిదర్శనం. అక్కడ లాజరును చూస్తాం మన జీవితాలు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే చనిపోయాడు, పునరుద్ధానుడయ్యాడు. అంతకుముందు ఎక్కడ లూకాసు వార్త 10వ అధ్యాయంలో కానీ, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో కానీ ఎక్కడా లాజరు ప్రభుతో కూర్చున్నట్టు లేదు. తాను చనిపోయిన తర్వాత తిరిగి లేపబడిన తర్వాత ప్రభుతో కూర్చున్నాడు అక్కడ. ఈరోజు పాప విషయమే చనిపోయిన మనం, నీతి విషయమే బ్రతికిన తర్వాత మన జీవితాలు ఎవరితో ఉండాలి? ప్రభు దగ్గర కూర్చోవాలి, ప్రభు పాదాల చెంత కూర్చోవాలి. ఈరోజు ఎక్కడ కూర్చుంటున్నావు నువ్వు? ఎవరితో ఉంటున్నావు? ఇది ప్రశ్న నీ హృదయానికి జవాబిచ్చుకుంటే బాగుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఆత్మ సంబంధమైన సంగతులను బోధించబడాలి, తెలియజేయబడాలి. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఒక 3 ఆహ్వానాలు ప్రభు ఇస్తున్నాడు. నా యొద్దకు రండి విశ్రాంతి, నా యొద్దకు రండి మీకు నెమ్మది అంటూ కింద ఇంకో మాట అంటాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును, నీ మీద నా కాడి ఎత్తుకున్నది. రెండవది, మూడవది నా యొద్ద నేర్చుకోండి. గొప్ప ఆహ్వానం ఆయన ఇస్తున్నటువంటి, నా యొద్ద నేర్చుకోండి. ప్రభు దగ్గర నేర్చుకోకుండా ఏ వ్యక్తి కూడా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా, కుటుంబాలుగా చేయబడలేదు. కాబట్టి ప్రభు దగ్గర నేర్చుకునేటటువంటి అనుభవం మనలో ఉంటే ఆత్మీయంగా జీవితాలు ఎంతో వృత్తిలోకి వస్తాయి. ఆ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ముందుకెళ్తా నేను మన భాగంలోనికి వద్దాం. దయచేసి రండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూచి, చాలంతే. యేసు వారి విశ్వాసమును చూచి, ఎవరి విశ్వాసమును చూచాడు? వారి విశ్వాసమును చూచి. ఎవరు చూచారు? ప్రభు చూడాలి విశ్వాసాన్ని. మనలో ఉన్న విశ్వాసాన్ని ఎవరు చూడాలి? ప్రభు చూడాలి. కొన్నిసార్లు కంటికి కనబడటానికే కాదు, మనిషిలో కనబడాలని కాదు మన విశ్వాసం. మన విశ్వాసము ప్రభు చూడాలి. అలా ప్రభు చూడాలని అంటే మన విశ్వాసం ఎలాంటిదిగా ఉండాలి? క్రియలతో కూడినదిగా ఉండాలి. క్రియారూపకమైనటువంటి విశ్వాసము మనలోంచి రావాలి బయటికి. క్రియలతో కూడిన విశ్వాసం అని చెప్పాలి. ఇక్కడ వారి విశ్వాసమును ఆయన చూచాడు. ఎప్పుడు చూస్తాడు ప్రభు? నీ విశ్వాసము క్రియలతో కూడిందైతే ప్రభు నిన్ను చూస్తాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక 3 మాటలు చెప్తాను. ఇక్కడ వారి విశ్వాసం, దానికంటే ముందు ఒక మాట చెప్తే, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. నేను ఇంకా మాటను తీయట్లేదు, 16, 17 వచనాలు అనుకుంటాను. ఓ చక్కని మాట అక్కడ, నీ విశ్వాసం ఒకవేళ ఒంటిగా ఉంటే అది మృతమైనది అంటాడు. ఆ తర్వాత ఇంకో మాట అంటాడు, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమైనదో విశ్వాసము క్రియలు లేకపోతే మృతమైనది అంటాడు. కాబట్టి మన విశ్వాసం ఎలాంటిదిగా ఉండాలి? క్రియలతో కూడినదిగా ఉండాలి. వీరి విశ్వాసముల గురించి జ్ఞాపకం చేస్తే అక్కడ కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 9 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. ఏంటి వారి విశ్వాసము క్రియ అంటే? 9 మనుషులు బలహీనుడైనటువంటి మనుషుల్ని, రోగగ్రస్తుడైనటువంటి మనుషుల్ని, వాని అక్కరను గుర్తెరిగారు. ఎక్కడికి తీసుకుని వచ్చారు? ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చారు. నీ విశ్వాసము పరిపూర్ణమైనది, శ్రేష్టమైనది అయితే నువ్వు ఎక్కడికి తీసుకొని రావాలి? బలహీనులైనటువంటి వ్యక్తులను నువ్వు చూడాలి. రోగగ్రస్తులైనటువంటి వ్యక్తిపై నీ కనుదృష్టి. ఏ రోగగ్రస్తులు? ఏదైతే బాహ్య సంబంధమైన రోగం ఈ వ్యక్తి, ఆత్మ సంబంధమైనటువంటి రోగగ్రస్తులైనటువంటి వారు, సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టబడిన వారు అందరినీ కూడా ఎక్కడికి తీసుకురావాలి? ప్రభు దగ్గరికి నడిపించబడాలని. ఎంతమందిని తీసుకొని వచ్చావు? ఎంతమందిని తీసుకొని వస్తున్నావు ప్రభు దగ్గరికి? పాపాత్మరైనటువంటి స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎప్పుడైతే తన హృదయానికి ప్రభు బయలుపరచబడ్డాడో ఆ తర్వాత ఆ ఊరిలోనికి వెళ్ళంట ఏం చేసింది? అనేకులను ప్రభు వైపు తిప్పింది. ఎంతమందిని తిప్పావు ప్రభు వైపు? ఎంతమందిని తీసుకొని వచ్చావు ప్రభు దగ్గరికి? ఈరోజు ఆత్మీయంగా మన జీవితాలు, మన విశ్వాసం అది క్రియలతో కూడిందిగా ఉండాలి. అది క్రియలతో కూడిందిగా ఉండాలి. లాజరు గురించి ఒక మాట చదివి ముందుకు వెళ్తాను. దయచేసి రండి. యోహాను సువార్త 12వ అధ్యాయం
యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచరు. అతనిని బట్టి తన వారిలో అనేకులు ప్రభు వైపు విశ్వాసం ఉంచారంటండి. అతనిని బట్టి, నిన్ను బట్టి ఎంతమంది విశ్వాసులకు వచ్చారు, నిన్ను బట్టి ఎంతమంది విశ్వాసులకు తీసుకురాబడ్డారు. ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది మన జీవితానికి, ఎంత సవాలుతో కూడినటువంటి మాట ఇది. లాజరు ఎక్కడా కూడా నోరు విప్పి ప్రభుని గురించి మాట్లాడలేదు. లాజరు ఎక్కడా కూడా ప్రభుని గురించి ప్రస్తావించి మాట్లాడలే. కానీ అతనిని బట్టి అనేకులు ప్రభు వైపు మళ్లించబడ్డారంట. నువ్వేం మాట్లాడాల్సిన పని లేదు, నువ్వేం ప్రకటించాల్సిన పని లేదు, నువ్వేం పాటలు పాడి చేయాల్సిన పని లేదు. అదే నిన్ను బట్టి ప్రభు వైపు మళ్లించబడుతున్నారా? మనల్ని బట్టి ప్రభు వైపు మళ్లించబడటం ఎంతో ప్రాముఖ్యమైనది, అదెంతో శ్రేష్టమైనది, అది గొప్ప బాధ్యత, అది గొప్ప ధన్యత నీకు, అది గొప్ప ఆధిక్యత నీకు, అది గొప్ప ధన్యత. నిన్ను బట్టి అనేకులు ప్రభు దగ్గరికి రావటం, అది గొప్ప ఆధిక్యత నీకు. నిన్ను బట్టి ప్రభు దగ్గరికి అనేకులు రావటం, అది నీకు ఒక ఆశీర్వాదం, అది నీకు ఒక ధన్యత. ఇంకో మాట చెప్తే ప్రకటన 22:12, వాని క్రియలను బట్టి ఆయన వానికి ఏం చేస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు, జీతం ఇస్తాడు. సిద్ధపరచబడిన జీతం ఉంది, రాబోతున్నాడు ఆయన. నీకు ఇవ్వబడిన సమయంలో ఎంతవరకు చేయగలుగుతావో చేయి ఇతరుల కొరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, దయచేసి ఎవరైనా చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, ప్రతి వాడును సొంత కార్యాలను కాదు యేసుక్రీస్తు కార్యములను చూడవలనని రాయబడింది. ఈరోజు మన సంగతి ఏంటి? ప్రభు కార్యాలను చూసేటటువంటి వారిగా ఉన్నాము. అలాంటి దృష్టి మనపై ఉందా? పరీక్షించుకుందాం, ఆ ప్రకారం ముందుకెళ్దాం. నేను ఇంకో మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను, రండి దయచేసి. మార్కు సువార్త 2వ అధ్యాయం. వారి విశ్వాసము క్రియలతో కూడిందని చెప్పుకుంటున్నాం కదా, అనేకులను ఆయన వద్దకు తీసుకొని రావటం. ఈరోజు మనం తీసుకొచ్చే వారిగా ఉండాలి, అనేకులను ప్రభు వైపు మళ్లించే వారిగా ఉండాలి. ఇంకో మాట, వారి విశ్వాసంలో వారి క్రియలతో కూడింది అన్నప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం, కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 9 చేత మోయించుకొని. క్రియలతో కూడిన విశ్వాసం అంటే ఏంటి? ఇక్కడ మోసుకొని రావటం అంటే ఎంత దూరమో రాయబడలేదు, ఎక్కడి నుంచో రాయబడలేదు, కానీ మోసుకొని రావటం. ఎంత దూరం మోసారో తెలియదు. నేనంటాను, వారి విశ్వాసము బరువును మోయటానికి ఇష్టపడుతూ వచ్చింది. ఈరోజు దేవుని మందిరంలో బాధ్యతలు, బరువులు ఉన్నాయి. వాటిని మోయటానికి దేవుడు పరిపూర్ణమైన విశ్వాసం నీకు ఇచ్చాడు. కొన్నిసార్లు నేను ఇక మోయలేని ప్రభా, నా వల్ల కాదు ప్రభా అని చెప్పి ఏం చేస్తా? దించేస్తాం. ఆడి ఎత్తిన వాడు ఎవరు? నీ మీదకి ప్రభు ఎత్తింది, బాధ్యత ఇచ్చింది దేవుడు నీకు. అది కానీ కొన్నిసార్లు మోయటానికి ఇష్టపడం కదా, కాదని తృణీకరిస్తాం కదా. అలా కాదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారిలో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే మోసుకొని రావటం. ఎంత బరువైనా సరే వాళ్ళు ఎక్కడా కూడా ఆగిపోలేదండి, వారి విశ్వాసంలో తీసుకొని వచ్చారు. ఈరోజు ఏది బరువు అనుకొని దించుతున్నావు, ఏది కాదని, నాది కాదని నువ్వు చెప్తున్నావు. జ్ఞాపకం చేసుకున్నావు, మన విశ్వాసం క్రియలతో కూడిందిగా. ఇంకో మాట చెప్తాను ఇక్కడ, ఎప్పుడైతే ఇది నాకు బరువు అనుకుంటావో అది నీకు భారంగానే ఉంటుంది. ఇది నా బాధ్యత అనుకుంటావో అది నీకు తేలికగా ఉంటుంది, అది నీకు బాధ్యతగా ఉంటుంది. ఇది నా పని అనుకుంటావా, ఇది నాకు నిర్ణయించబడింది, ఇది నా వంతు అనుకుంటావా, అప్పుడు నీకేం చేయబడిందో తెలుసు, అది భారంగా ఏమాత్రం ఉండదు, బాధ్యతగా ఉంటుంది.
కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం వాక్యం వెలుగులో. మోపబడింది నీకే తెలుసు బాధ, దానిని మోయటానికి ఇష్టపడు. అది నీ సాక్ష్యమైన కావచ్చు, నీ ప్రార్థనా జీవితమైన కావచ్చు, నీకు ఇచ్చిన తలాంతులు ఏవైనా కావచ్చు, నీ జీవితంలో దేనిని బట్టైనా ప్రభువు నీకు ఆ బాధ్యత నీకు అప్పగించాడేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో, దానిలో ముందుకు పోయే విషయంలో జ్ఞాపకం చేసుకో. ఇంకొక మాట వారిని గురించి జ్ఞాపకం చేస్తాను, ముగిస్తాను. నేను ఇక జ్ఞాపకం చేస్తాను. 4వ వచనం. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైకి ఎక్కటంటే వారి విశ్వాసంలో వారి ప్రయత్నాలు విఫలం కాలేదు. వారి విశ్వాసము ఎలాంటిదిగా ఉందనంటే విఫలమయ్యేటటువంటిదిగా లేదు. అది కొంత దూరం ప్రయాణం చేసి ఆగిపోయింది కాదు. అది కొంత దూరం విశ్వాసంతో ముందుకు పోయి ఆగిపోయిన జీవితాలు కాదు అవి. ఏంటంటే వారి ప్రయత్నాలు ఆపలేదు. ఎలాగైనా కానీ ప్రభు దగ్గర చేర్చాలి. ఎంత గొప్ప ధన్యత వాళ్ళలో. ఈరోజు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ శ్రేష్టమైన అనుభవం మనకు. విశ్వాసంలో చేస్తున్న ప్రయత్నాలు కాలేదు, ప్రార్థన చేయి, ముందుకెళ్ళు, ఇంకా ముందుకెళ్ళు. ప్రభు ద్వారం తెరుస్తాడు. వారికి తెరిచిన ద్వారం నీకు తెరవడా? ఖచ్చితంగా తెరుస్తాడు. ఈరోజు ఆత్మీయంగా ఆ గ్రహింపుతో ముందుకు సాగిపోయేవారు కాదు. ఇంకో మాట చెప్తాను, వారి విశ్వాసంలో ఇంటి పైకప్పు తమ్మును తాము ఖర్చు చేసుకోవటానికి ఇష్టపడ్డారు. ఈరోజు మనల్ని మనం ఖర్చు చేసుకోవటానికి ఇష్టపడము. అసలు మనల్ని మనం ఖర్చు చేసుకోవటానికి ఇష్టపడేటటువంటి వారిగా ఉండాలి. మన జీవితాలు మనల్ని మనం ఖర్చు చేసుకోవడానికి ఇష్టపడేవిగా ఉండాలి. అవి ఆత్మీయ జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే వారిలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత క్రియలతో కూడిందో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. ఈరోజు అలాంటి విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం మనలో ఉండాలి. లేదు, నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రకారము మన విశ్వాసం ఉంటే అంత బాగుంది. దేవుని కొరకై కార్యాలు చేసేటటువంటిదిగా ఎప్పుడు ప్రభు మహిమ, పరిపూర్ణమైన విశ్వాసం మనలో ఉండేది ముందుకు సాగుతూ ఉంటుంది. ఆ ప్రకారం ప్రభు నామానికి మహిమ కలుగు. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీద కూర్చోండి. మోకాళ్ళ మీదకి వద్దాం. ప్రభు సన్నిధిలో భయభక్తులతో ఉందాం. చాలా శ్రేష్టమైన సమయం ఇది. ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకునే సమయం ఇది. నిర్లక్ష్యంగా ఉండొద్దు. మోకాళ్ళ మీదకి వద్దాం. ప్రభు ప్రార్థనలో ప్రియమైన సహోదరి సహోదరుడు, ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు పరోక్షంగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. వారిలో ఉన్నటువంటి విశ్వాసం అది క్రియలతో కూడిందిగా ఉంది. ఈరోజు మన విశ్వాసం క్రియలతో కూడిన మన విశ్వాసంలో క్రియలు ఉన్నాయా? విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే అది మృతమైనదని వాక్యం సెలవిచ్చుచుండగా, ప్రియమైన సహోదరి సహోదరుడా, మనలో ఉన్నటువంటి విశ్వాసం అది కార్యాలు జరిగించేదిగా, క్రియలతో కూడిందిగా ఉంటే ఎంత బాగుండు. ప్రభు నామానికి మహిమ కలుగుట మనం చూడగలం. జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసంలో క్రియలు కనబడాలి. ఆ ప్రకారం అబ్రహాం తన జీవితంలో క్రియను చూపించాడు. కార్యాలు ప్రభు కొరకే కార్యాలు జరిగినటువంటివి ఆయన చూచాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభు కార్యాలు చూడాలంటే అది విశ్వాసం పరిపూర్ణమైనదిగా ఉండాలి, క్రియలతో కూడిందిగా ఉండాలి. ప్రియమైన సహోదరి, జ్ఞాపకం చేసుకుందాం. సహోదరుడా, వాక్య వెలుగులో మన జీవితాలు అలాగూ ఆయన సమీపానికి తీసుకురాబడినప్పుడు వారు ఆయన సమీపమును తృణీకరించలేదు. అది వారు దుర్వినియోగపరుచుకోలేదు. ఈరోజు భౌతిక సంబంధమైనటువంటి దేవుని మందిరం ఉంది. దేవుని మందిరం దేవుని తేజస్సుతో నింపబడినటువంటిది. దేవునికి భయపడే స్థలం ఇది.
దేవుని ప్రార్థన విజ్ఞాపనలు వినబడే ఈ స్థలంలో నీవు కూడి వస్తున్నావా? ఎన్నోసార్లు వింటున్నావు వాక్యాన్ని. ప్రభు నీకు సమీపంగానే ఉన్నాడు కదా, కాదని ఇంకా ఎంతకాలము ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు లేకుండా, ఆత్మ సంబంధమైన క్రియలు లేకుండా ఉంటావు? ప్రభుకై పరిగెత్తు. ప్రభు సమీపంగా ఉండగానే ఆయనను వెతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభును మనం అంగీకరించి ఆ ప్రకారం ముందుకు మన జీవితాలు ముందుకు పోవడానికి ఆత్మీయంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగూ ప్రభు పాదాల యొద్దకు ఆయన చేరి వచ్చినప్పుడు ఆయన ఎన్నో సంగతులు నేర్పించేవాడు. ఈరోజు దైనందిన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎన్నో సంగతులు నేర్పించబడట్లేదు. కారణం ఏంటంటే ప్రభు సన్నిధిలో మనం కూర్చోకపోవటం, ప్రభుతో సమయం గడపలేకపోవటం. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన కుటుంబాలు వర్ధిల్లాలంటే, మన కుటుంబాల్లో క్షేమం కనబడాలంటే, దేవుని మందిరంలో క్షేమం కనబడాలంటే ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ప్రభుతో సమయం గడిపేటటువంటి వ్యక్తివేనా? ప్రభుతో సమయం గడిపేటటువంటి వారిగా మనముందాం. ఆ ప్రకారం మన జీవితాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రకారం ప్రభు మనల్ని సిద్ధపరచునుగా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన, మహోన్నతమైన, ఉన్నతమైన, సర్వశక్తి గల నామం పేరిట మీ పాదాలకు వందనాలు. ఇంతవరకు మీ సన్నిధికే వందనాలు. మీరు మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలను బట్టి ప్రభావ మీకు స్తోత్రాలు. అందు మా జీవితాలు మీరు జ్ఞాపకం చేసుకొని ఆ చక్కని శ్రేష్టమైన మార్గాల్లో మేము నడుచుకున్నట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభువారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తాను అప్పగింపబడిన ఒక రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకే విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పిన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మా కొరకై విరవబడినటువంటి మీ శరీరాన్ని బట్టి స్తోత్రాలు. అది మా జీవితాలు జ్ఞాపకం చేసుకున్నాము. మీ స్వారూప్యంలోనికి మమ్మల్ని తీసుకొని రమ్మని యేసు ప్రభువారి యొక్క ఘనమైన, మహోన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తాలు తలకు పైగా చూపించండి. పాత్ర మీ వద్దకు తీసుకురాబడుతుంది. ప్రభువు పాత్ర అందించే సహోదరులు దయచేసి రండి. ఎవరైనా పొరపాటును విడిచిపెట్టబడి ఉంటే మీ కుడి హస్తాలు తలకు పైగా చూపించినట్లయితే మీ పాత్ర మీ వద్దకు తీసుకురాబడుతుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయినటువంటి క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా ప్రభువు పర్యంతరమైన మరణమును ప్రచురం చేయడని. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ పాత్రను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. అది యోగ్యంగా పాలు పొందట్లో మమ్మల్ని సిద్ధపరచండి. మీ ప్రశస్తమైన రక్తం చేత మమ్మల్ని కడుగుము, పరిశుద్ధపరచము. మా యొక్క ప్రతి అవిధేయత, ప్రతి పాపమును కడిగి ఓ దేవా శ్రేష్టమైన చక్కని మార్గంలోనికి మమ్మల్ని తీసుకొని రమ్మని యేసు ప్రభువారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
పాలు పొందిన వారు ప్రభు రక్తంలో పాలు పొందినట్లుగా మీ కుడి హస్తాలు తలకు పైగా చూపించినట్లయితే పాత్ర మీదకు తీసుకురాబడుతుంది. చిన్న చుక్క పుచ్చుకోండి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బలము. పొరపాటున విడిచిపెట్టబడి ఉంటే మీ చేతులు తలకు పైగా చూపించండి, పాత్ర మీదకు తీసుకురాబడుతుంది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన మహోన్నతమైన ఉన్నతమైన సర్వశక్తి గల నామం పేరిట మీ పాదములకు వందనములు, స్తోత్రములు. ఇంతవరకు మీ సన్నిధికే వందనాలు ప్రభావం. దయగలిగిన మా తండ్రి, ఈ సమయంలో ఎవరు యోగ్యంగా పాలు పొందారో వారందరిని బట్టి ప్రభావం మీకు స్తోత్రాలు. మీ రాజ్యంకై సిద్ధపరచమని వేడుకుంటున్నాం. వారి ఆత్మీయ జీవితాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేలుకే వారిని జ్ఞాపకం చేసుకునండి. అయోగ్యంగా పాలు పొందిన వారందరి కొరకు దయతో ప్రార్థన చేస్తున్నాం. మరొక సమయం, మరొక తరుణం ఆ చక్కని శ్రేష్టమైన అనుభవానికి వారు రావడానికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభావ సాయం చేయండి. మిగిలినటువంటి ఈ పాత్ర అనేకులను చూపుచుండగా ఓ దేవా జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం. ప్రభావ ఈ సమయంలో దయగల తండ్రి దేవా, మీ దీపస్తంభానికి వందనాలు. మీరు జరిగిస్తున్నటువంటి పరిచయం బట్టి వందనాలు. దయగలిగిన తండ్రి, నాటి నుండి ఈనాటి వరకు ప్రభావ మీరు చేస్తున్నటువంటి మీ కార్యములన్నిటికై స్తోత్రాలు. జరుగుతున్న పరిచయను బట్టి మీకు వందనాలు. విశ్వాసుల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేలుకై జ్ఞాపకం చేసుకురండి. పేరు పేరున ప్రభావ చేరి వచ్చిన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఓ దేవా, వారిని జ్ఞాపకం చేసుకురండి. దేవా, మరి నాయన మీరు ఆక్కై ఎదురు చూసేవారిగా దయగల తండ్రి, మీ రాజ్యం కొరకై సిద్ధపడేలాగున వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సాయం చేయండి. ప్రియమైన తండ్రి, ఇంకా రక్షణ పొందిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రక్షణ మార్గంలోనికి రావడానికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సాయం చేయండి. రక్షణ పొందినటువంటి వారు నీటి బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చే రీతిగా సిద్ధపరచండి. ఇలాగూ ప్రభావ మరి నాయన వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, సండే స్కూల్ మధ్య ఆ ప్రభావ బిడ్డల మధ్య జరుగుతున్న పరిచర్యకై వందనాలు. దయగలిగిన తండ్రి, బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకురండి. మీ బోధలో, మీ శిక్షలో బిడ్డలు పెరగడానికి ప్రార్థన చేస్తున్నాం. ఓ దేవా, మీ కృపలో జ్ఞాపకం చేసుకురండి. సండే స్కూల్ టీచర్స్ని మీరు జ్ఞాపకం చేసుకురండి. వారిని మేలుకై జ్ఞాపకం చేసుకోమని వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సాయం చేయండి. ప్రియమైన తండ్రి, ఈ సమయంలో యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యవన కాలంలో కాడి మోయట నరునికి మేలని వాక్యం సెలవిస్తుండగా యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలందరూ మీ కాడి కిందికి రావడానికి ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని అంగీకరించి వారి హృదయములలో మీరు ప్రకాశించబడలాగున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యవన బిడ్డల ప్రభావ వారి జీవితాలు మీకు సమర్పించుకోవడానికి ఆత్మీయంగా ప్రభావ మరి నాయన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం.
ఈ బిడ్డలందరినీ ప్రభా మీరు దయతో దృష్టి ఉంచమని వేడుకుంటున్నాం ప్రభు. సహాయం చేయండి ప్రియమైన తండ్రి. ఈ సమయంలో ప్రభా మరి నాయన బాధ్యత గల సహోదరులను బట్టి ప్రభా మీకు వందనాలు. వారి పరిచర్యకే మీకు ఎంతో వందనాలు ప్రభా. సమయోచితమైన చక్కని జ్ఞానం ఇచ్చి ప్రభా పరిచర్యల ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా కృప చూపించండి దేవా నాయన. ఈ సమయంలో ప్రభా వ్యాధిగ్రస్తులైనటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ దయగల తండ్రి బలహీనతల గుండా వెళ్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. వారిని మీరు బలపరచండి. వారి దేహాల్లో మీరు మంచి ఆరోగ్యం మీరు పోయమని వేడుకుంటున్నాం తండ్రి. సాయం చేయండి ప్రియమైన తండ్రి. ఈ సమయంలో ప్రభా ఎవరు ఏ అక్కర అవసరతలో ఉన్నారో వారి అక్కరను వారి అవసరతను మీ మహిమ ఐశ్వర్యంలో తీర్చమని వేడుకుంటున్నాం ప్రభు. దేవా సాయం చేయండి ప్రియమైన తండ్రి. ఈ సమయంలో విజయవాడ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయగల తండ్రి వరద కారణంగా ప్రభా మరి నాయన అనేక ప్రాంతాలు ముప్పుకు గురైతూ వచ్చినాయి ప్రభా. అనేక ప్రాంతాల్లో ప్రభా మరి నాయన వసతులు లేక ప్రభా మరి నాయన ఎంతోమంది నష్టపోతూ వచ్చారు. దయగల తండ్రి ఆ ప్రాంతాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి చక్కగా ఆహారం అందడానికి ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి ఆ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోమని వారిని మీరు దృష్టించమని వేడుకుంటున్నాం ప్రభు. సాయం చేయండి. వారు నష్టపోతూ వచ్చినారు ప్రభా. దయగల తండ్రి వారిని మీరు ఆదరించండి. దయగల తండ్రి వారిని మీరు బలపరచండి ప్రభా. వారందరూ కూడా ప్రభా మరి నాయన వారు నష్టపోయింది తిరిగి సమకూర్చుకునే విషయాల్లో కృప చూపించము. వారిపై మీ దృష్టి ఉంచమని వేడుకున్నాం. సాయం చేయండి ప్రియమైన తండ్రి. ప్రభా మరి నాయన ఆయా స్థలాల్లో ప్రభా ఇంకను ప్రభా మరి వర్షము కారణముగా ప్రభా నష్టపోయినటువంటి ప్రాంతాలు అనేకంలో ఉన్నాయి. దయతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయక బృందాలు ప్రభా మరి నాయన అలాగూ గవర్నమెంట్ వారి పట్ల చేస్తున్నటువంటి దయల తండ్రి ఆ బాధ్యతలన్నిటి కొరకే ప్రార్థన చేస్తున్నాం దేవా. మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అధికారులకు మంచి మనసు ఇచ్చి దయల తండ్రి వారిపై దృష్టి పెట్టడానికి సహాయం చేయండి. ఓ దేవా మీ కృపను అనుగ్రహించము ప్రభా. ఈ సమయంలో ప్రకాశం జిల్లాలో జరుగుతున్న పరిచర్యకై మీకు వందనాలు. దయల తండ్రి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. సేవకులు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేలుకై జ్ఞాపకం చేసుకురండి. పరిచర్యకు పంపబడే వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేలుకై జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. ఓ దేవా సహాయం చేయండి ప్రియమైన మా తండ్రి. ప్రభా మీ కృపను అనుగ్రహించము దేవా. మీ సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ఎస్కోల ద్వారా జరుగుతున్న పరిచర్య బట్టి కూడా మీకు వందనాలు. మీ దాసులు ప్రభా మరి నాయన అంకులను బట్టి వందనాలు. మీ దాసుల ఆంటీని బట్టి వందనాలు. దయగల తండ్రి వారిని ప్రేమించి మాకు ఈవిగా ఇచ్చినందుకు వందనాలు. వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. ఓ దేవా వృద్ధాప్య దశ పైపడుచుండగా మంచి ఆరోగ్యం వారి దేహాల్లో మీరు పోయమని వేడుకుంటున్నాం. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతనమైన బలం పొందుతారని వాగ్దానం మా ప్రియుల పక్షంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సాయం చేయండి. దయల తండ్రి వారి ప్రభా మరి అనే కుమారులు అలాగూ ప్రభా మరి వారి కోరండ్రు వారి మనోసంతతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేలుకై జ్ఞాపకం చేసుకురండి ప్రభా. ఇన్మేట్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకురండి. బలపరచండి. ముందున్న పరిచర్య కొరకే వారి భవిష్యత్తు దినాలు చక్కగా ఉండడానికి ప్రార్థన చేస్తున్నాం. దేవా సహాయం చేయండి ప్రియమైన తండ్రి. సమయంలో పులయ్య కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా లేక్ ట్రీట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయల తండ్రి తనకు రిలీఫ్ మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దయల తండ్రి ప్రభా ఎక్కడ ప్రభా తాను గాయపరచబడుతూ వచ్చాడు ఆ గాయపడిన మీ హస్తములతో తాకుము తనను సంపూర్ణంగా మంచి ఆరోగ్యం తన దేహంలో మీరు పోయమని వేడుకుంటున్నాం తండ్రి. ఓ దేవా వారి కుటుంబాన్ని మీరు మేలుగా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ప్రియమైన తండ్రి. ఈ సమయంలో